జయ శ్రీమన్నారాయణ. మనం గీతా శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదండి. అందులో ఇవాళ మనం 4వ అధ్యాయం 42వ శ్లోకం మనం చెప్పుకుంటున్నాం. తస్మాత్ జ్ఞాన సంభూతం హృత్తస్సం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారతాం. అంటే జ్ఞాన ఖడ్గంతో అజ్ఞానపు తుప్పలను తెగ నరికివేయి అని సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. అందుకే అజ్ఞానము వలన హృదయంలో కలిగినట్టి సందేహాలను జ్ఞాన ఖడ్గముచే ఖండించు ఓ భారత. యోగముతో కూడిన వాడివై లేచి యుద్ధము చేయవలసింది అని కృష్ణ పరమాత్ముల వారు అర్జునునికి తెలియజేస్తున్నారు. ఈ అధ్యాయంలో ఉపదేశించబడిన యోగ పద్ధతి సనాతన యోగము, అంటే జీవునిచే చేయబడే నిత్య కర్మలని పిలువబడుతుంది. ఈ యోగంలో 2 తరగతుల యజ్ఞ కర్మలు ఉన్నాయి. వాటిలో ఒకటి భౌతిక సంపత్తుల యజ్ఞమని పిలువబడగా, ఇంకొకటి విశుద్ధ ఆధ్యాత్మిక కార్యమైనట్టి ఆత్మజ్ఞానము అని పిలువబడుతుంది. భౌతిక సంపత్తుల యజ్ఞము ఆధ్యాత్మిక అనుభూతితో పడకపోతే అది భౌతికమే అవుతుంది. కానీ అటువంటి యజ్ఞాలను ఆధ్యాత్మిక లక్ష్యంతో, అంటే భక్తి యోగంతో చేసేవాడు పరిపూర్ణ యజ్ఞమే చేస్తాడు. ఇక ఆధ్యాత్మిక కార్యాలను తీసుకుంటే అవి కూడా 2గా విభజింపబడినట్లు మనకు కనిపిస్తుంది. అవే ఆత్మను తన సహజ స్థితిని అర్థం చేసుకోవటం, భగవంతుని గురించిన సత్యాన్ని అర్థం చేసుకోవటం, భగవద్గీత మార్గాన్ని యథాతథంగా అనుసరించేవాడు ఈ ముఖ్యమైన 2 తరగతుల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. భగవత్ అంశగా ఆత్మ యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని పొందడం అతనికి ఏమాత్రం కఠినం కాదు. అటువంటి అవగాహన ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే అటువంటి వ్యక్తి భగవంతుని దివ్య కార్యాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఈ అధ్యాయము మొదట్లో భగవంతుని దివ్య కార్యాలు స్వయంగా భగవంతుని చేతనే చర్చించబడ్డాయి. గీతోపదేశాలను అర్థం చేసుకోని వాడు శ్రద్ధాహీనుడు అవుతాడు. అతడు భగవంతుడు ఇచ్చిన సూక్ష్మ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తున్న వానిగా పరిగణింపబడతాడు. కృష్ణ భక్తి భావన సిద్ధాంతాలను క్రమంగా అంగీకరించడం ద్వారా అజ్ఞానము తొలగుతుంది. వివిధ రకాల యజ్ఞాలు ఉన్నాయి. ఈ యజ్ఞాల ద్వారా కృష్ణ భక్తి భావన జాగృతమవుతుంది. ఈ కర్మలన్నింటిలోనూ ఆత్మానుభూతి అత్యంత ముఖ్యమైన అంశము. ఈ లక్ష్యాన్ని కోరుకునేవాడు భగవద్గీతకు నిజమైన శిష్యుడు. శ్రీమన్నారాయణ.